నేత ఎమ్మెల్యే వార్ల విజయసాగర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, నేను చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు రేవంత్ గారు, మీరే సమాధానం చెప్తారు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏముంది సార్, ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే చేస్తాను సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరూ తెలిసిపోయిందంటే ఆయన ఆంధ్ర రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నాయకుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీరు సహకారం చేసి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడు ఉండి బంగారు తెలంగాణ తోడ్పడండి. కానీ మా పార్టీ ఇది మా కుటుంబ విషయం. ఇది మేము ఏం చేసుకుంటాము, ఎవరికి మంత్రివర్గం ఇస్తాము, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరైతే బంగారు తెలంగాణ చేస్తాని కోసం కృషి చేస్తారన్న దాంట్లో ఇవన్నీ సమీకరణలు జరుగుతున్నాయి. అది మా పార్టీ అంతర్గత విషయం. దానికి ఈయనకేం అవసరం లేదు. ఏదైనా అభివృద్ధి విషయం మాట్లాడు, నీకు అభివృద్ధి జరగలేదని అన్నావు, ఆత్మహత్యలు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మహత్యలు 760 69 ఆత్మహత్యలు అని చెప్తున్నాడు. ఆత్మహత్యలు అనేది ఇయ్యాల పుట్టే కాదు, టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక పుట్టలేదు. ఆత్మహత్యలు అనేది మొదటి నుంచి జరుగుకుంటా టీడీపీ ప్రభుత్వం 9 సంవత్సరాలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఈసారి వర్షాభావంతో కూడా పంటలు కూడా నష్టం జరిగింది. ఒక కరెంటే కాదు, ఒక కరెంట్ లేకనే ఆత్మహత్యలు జరిగినది వాస్తవం కాదు. ఇలా పంటలు కూడా బాగా నష్టపోయినారు. రైతులు కొంతమంది చిన్న మనసుతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి తప్పలేదని. కానీ దాన్ని ఇప్పుడు ఏదో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చాక ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొత్తగా అనేది మాత్రం అది తప్పనట. ఆయన ఏం చేసినా తప్పుడు ఆరోపణలు ప్రజలకు వాళ్ళనుకుంటే ప్రజల్లో పలసన పడుతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు మీరు అట్లా ఏదో మాట్లాడితే ప్రజలు బాగా వీళ్ళని దగ్గర తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 4 మార్కులు వేస్తాడని కాదు. కానీ చంద్రబాబు నాయుడు వేస్తుండొచ్చు మీకు, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పక్కా మనిషి మీరైంది కనుక మీకు చేస్తుండొచ్చు. మీరు ఆంధ్ర నుంచి కాంటాక్ట్ చేసే అవకాశం వస్తున్నది రేపు నెక్స్ట్ కూడా ఆ విధంగా ఉంటారు. కానీ లేని ఆరోపణలు మా కుటుంబ సమస్యల్లో మా ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, దాంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రెచ్చిపోయి రోజు ఆయనే కనిపిస్తారు టీవీలో, ప్రజలు కూడా ఏదైనా పిచ్చలేసింది అనే పరిస్థితి వస్తున్నది. అటువంటిది కాకుండా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదున్నా కానీ సమస్యల మీద మాట్లాడండి. ఏమైనా మీకు అభివృద్ధి దానికి మీరు చేసినా మీకు ఏమైనా మీకు తోచిన సలహా ఇవ్వండి. చేయండి, సహకరించండి. కానీ ఇటువంటి మాత్రం చేసి కేసీఆర్ కుటుంబాన్ని దీంట్లో మాత్రం తిట్టద్దు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తాను. ఒక నిమిషం, విజయసాగర్ గారు, మీరు ఈశ్వర్ గారితో చర్చలు జరిపారట సార్, ఆ బుజ్జగింపు కార్యక్రమాల్లో ఉన్నారట, బుజ్జగించారా లేదా? ఇప్పుడు ఇది పార్టీ అంతర్గత విషయం అని చెప్పినాం. ఆయన కూడా ఆయన పెద్ద ఏం లేదు. కానీ ఆయన ఏవైతే వాళ్ళ కుల సంఘాలే వాళ్ళందరూ కొంచెం చిన్న పొరపాటు చేసిన అక్కడక్కడ ఆయన వద్దని చెప్పిన దానికి కూడా నేను సాయంత్రం వరకు కూడా మాట్లాడి ఇవాళ హైదరాబాద్ వచ్చింది సార్తో మాట్లాడింది. ఎందుకంటే కుటుంబంలో పెద్ద మనిషి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మన మంచి కొరకే తీసుకుంటాడు. మరి అక్కడ తనకున్న ప్రెషర్ ఏముందో, తనకు మరి ఏ విధంగా అయితే తను బంగారు తెలంగాణ సాధించుకోవాలి, ఎవరెవరైతే బాగుంటుందో చెప్పి డిసిషన్ తీసుకున్నట్టు అని చెప్పి రాత్రి మాట్లాడి సాయంత్రం హైదరాబాద్ కూడా పంపించినా ఇలా కేసీఆర్ గారితో మాట్లాడతారు. ఈ సమస్య పోతుందనే పూర్తి విశ్వాసం నాకున్నారు. ఓకే, ఒక్క నిమిషం, ఒక బ్రేక్ తర్వాత రేవంత్ రెడ్డి గారు సమాధానం బ్రేక్ తీసుకోవాలి. ఒక్క నిమిషం, దయచేసి లైన్ లో ఉండండి. మీరు మీ మీద కామెంట్ వచ్చినప్పుడు మీరు